హలో అండి. చాలామంది దిష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరికీ తీవ్ర అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. ఏం చేస్తే బాగుంటుంది అని అడిగారు. చాలా చక్కటి రెమెడీ. శుక్రవారం రోజు రాహుకాలంలో ఒక నిమ్మకాయని తీసుకొని 2 ముక్కల్లాగా చేయండి. ఒక ముక్కకి పసుపు, ఒక ముక్కకి కుంకుమ అద్దండి. అద్దిన తర్వాత ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఆ నిమ్మకాయకి పైన ఒక 5 లవంగాలు గుచ్చండి. ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా తెల్లావాలు పోసి దానిపైన ఈ నిమ్మ చిప్ప పెట్టి దానిపైన మీరు ఈ 5 లవంగాలు గుచ్చిన తర్వాత పసుపును వేయండి. ఒక వైపున ఈ ప్లేటు, అదేవిధంగా ఇంకొక వైపు ఇంకొక నిమ్మ చిప్పకు లవంగాలు గుచ్చిన తర్వాత కుంకుమ వేయండి. ఈ విధంగా ఎవరైతే వేస్తారో చాలా 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 అద్భుతమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి. మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా వీటిని శుక్రవారం రోజు రాహుకాలంలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి సింహద్వారానికి కాలాబాష్ ఫ్రూట్ కట్టుకోండి. ఇంటి యజమానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా గుమ్మడికాయను ప్రతి నెల అమావాస్య రోజు మారుస్తూ ఉండండి. ఈ విధంగా ఎప్పుడైతే మీరు చక్కగా ఈ నిమ్మ చిప్పల్ని పెట్టుకుంటూ ఉంటారో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. తెల్ల ఆవాలు మన ఇంట్లోకి నరదృష్టిని, నరఘోషను, అదేవిధంగా బయట నుండి వచ్చేటువంటి పిశాచ శక్తులను కూడా మన గృహంలోనికి వెళ్లకుండా ఆపుతాయి. ఓకేనా అండి? ప్రతి ఒక్కరూ చేయండి. థ్యాంక్ యూ.